Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic. ఆల్రెడీ బ్యాంక్స్ గురించి నేను స్టార్ట్ చేశాను. ప్రీవియస్ క్లాస్ వీడియోలో నేను కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని తర్వాత మన దేశంలో విచ్ ఈస్ ది హయ్యెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ అని అంటుంటాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ది హయ్యెస్ట్ బ్యాంక్ ఇన్ అవర్ కంట్రీ. అపెక్స్ బ్యాంక్ ఇన్ అవర్ కంట్రీ అంటే అత్యున్నతమైనటువంటి బ్యాంక్ ఏది మన దేశంలో అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది 1935లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రారంభంలో దీని యొక్క హెడ్ క్వార్టర్, మెయిన్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే లక్నోలో, కలకత్తాలో ఉండేది. దాని తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను హెడ్ క్వార్టర్ని ఎక్కడ పెట్టారంటే ముంబైలో పెట్టారు. ఆఫ్టర్వర్డ్స్ దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్సో నేషనలైజ్డ్ ఇన్ ది 1949. 1949లో దీన్ని జాతీయం చేయడం జరిగింది. జాతీయం ఎందుకు చేస్తారు? నేషనలైజ్డ్ బ్యాంక్ అని ఎందుకు అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్యాంకు మంచి ప్రాఫిట్స్ని, మంచి ట్రాన్సాక్షన్ని చేస్తుంది. మంచి గుర్తింపు పొందిన తర్వాత ప్రజలందరికీ అది ఉపయోగపడాలి అంటే అది ప్రైవేట్ సెక్టార్లో ఉండకూడదు. కాబట్టి ప్రైవేట్ పీపుల్స్ ఆధీనంలో ఉండకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన ఆధీనంలోకి తీసుకొని ప్రజలందరికీ దాని యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి కల్పించే విధంగా గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఫస్ట్ టైం 1969లో 14 బ్యాంకులను జాతీయం చేయడం అనేది నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే వివిధ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి మంచి అంటే పెద్ద పెద్ద బ్యాంకులు మంచి ప్రాఫిట్స్ని, మంచి ట్రాన్సాక్షన్ని చేస్తున్నటువంటి బ్యాంకులను ఏం చేస్తుందంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా ఆ బ్యాంక్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ అని మనం చెప్పవచ్చు. బిఫోర్ దట్ everyone please subscribe my channel, share and like my channel, which is most important to the everyone. Okay, Reserve Bank of India అంటే ఇది RBI set up in 1935 but it is nationalizing in 1949. నేషనలైజ్ ఎప్పుడు చేశారు ఆర్బీఐని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని? ఫస్ట్ 1935లో దీన్ని సెటప్ చేశారు. బట్ నేషనలైజ్ ఎప్పుడు చేశారంటే 1949లో దీన్ని నేషనలైజ్ చేశారు. దీన్ని అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబై, బాంబే అని చెప్పవచ్చు. బాంబేలో ఉంది. బాంబేని ఎందుకు అంటున్నాం? ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా. క్యాపిటల్ సిటీ అంటే ఆర్థిక రాజధాని ఎందుకు అంటున్నామంటే ఆర్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. కాబట్టి దాన్ని ముంబైని, మహారాష్ట్రను ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా మనము చెప్పవచ్చు. ఓకే, ఎందుకరకంటే ఆర్బీఐ యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఆల్సో కాల్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్నే కేంద్ర బ్యాంక్ అని కూడా చెప్పవచ్చు. ఆర్బీఐ ఈజ్ ఏ అపెక్స్ బ్యాంక్ ఫర్ ఆల్ లోయర్ బ్యాంక్స్. అపెక్స్ అంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకులు అన్నింటికి కూడా ఒక అపెక్స్ బ్యాంక్, అత్యున్నతమైనటువంటి బ్యాంక్ ఏదంటే ఆర్బీఐ అని మనం చెప్పవచ్చు. ఆర్బీఐ బ్యాంక్ అనేది అపెక్స్ బ్యాంక్గా పనిచేస్తుంది. అంతేకాకుండా వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్బీఐ? ప్రతి సంస్థ, ప్రతి బ్యాంక్ అనేటువంటిది కొన్ని ఆబ్జెక్టివ్స్ పైన ఆధారపడి ఉంటుంది. దాని యొక్క లక్ష్యాల పైన ఆధారపడి ఉంటుంది. ఏ లక్ష్యాలకు అనుగుణంగా ఈ బ్యాంక్ని ఏర్పాటు చేశారు? ఆర్బీఐ అనేటువంటిది దేని కొరకు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు? దానివల్ల కలిగే మన ప్రయోజనం ఏంటిది? అందరికీ ఏ విధంగా ఇది యూస్ఫుల్ అవుతుంది? దాని యొక్క ముఖ్యమైనటువంటి ఎయిమ్స్ ఏంటివి అనేది మనం ఇక్కడ చూద్దాం. వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆర్బీఐ? రెగ్యులేటింగ్ ది ఇష్యూ ఆఫ్ కరెన్సీ నోట్స్. రెగ్యులేటింగ్, క్రమబద్ధీకరించడం కరెన్సీ నోట్స్. ఏవైతే కరెన్సీ నోట్స్ ఎవరు ముద్రిస్తున్నారు? ఆర్బీఐ.
సో కైన్స్ కానీ కరెన్సీ నోట్స్ 100 రూపీస్, 500, 200 ఈ కరెన్సీ నోట్స్ అన్నీ కూడా ఎవరు మానిటరీ అథారిటీ కలిగి ఉంటారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాన్ని రెగ్యులేట్ చేస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. ఎవరు కరెన్సీ నోట్స్ని కంట్రోల్ చేస్తున్నారు? సో కరెన్సీ నోట్స్ అనేటువంటిది రెగ్యులేటింగ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఒకవేళ మనీ సప్లై అనేటువంటిది కరెన్సీ నోట్స్ ఎక్కువగా ఇష్యూ చేసిన ప్రాబ్లమే, తక్కువ ఇష్యూ చేసిన ప్రాబ్లమే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇష్యూ చేసింది బ్యాంక్ అనుకుందాం. సో కరెన్సీ నోట్స్ ఇష్యూ ఎక్కువ చేసింది. చేయడం ద్వారా ఏమవుతుంది? సో పర్చేసింగ్ పవర్ అనేది పీపుల్స్ పర్చేసింగ్ పవర్, కొనుగోలు చేసే శక్తి పెరుగుతుంది. కొనుగోలు చేసే శక్తి పెరిగినప్పుడు ప్రతి ఒక్కరు వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు వస్తువుల యొక్క సప్లై అనేది తక్కువగా ఉంటుంది. వస్తువుల యొక్క సప్లై తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాటికి కొరత అనేది ఏర్పడుతుంది, షార్టేజ్ ఏర్పడుతుంది. సెల్లర్స్ ఏం చేస్తారంటే 10 రూపాయలు ఉన్నటువంటి వస్తువును 20 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. సో ఎక్కువ చేసిన కష్టమే కరెన్సీ సప్లైని, తక్కువ చేసిన కష్టమే అని మనం చెప్పవచ్చు. సో రెగ్యులేట్ చేస్తుంది, బ్యాంక్ అనేది రెగ్యులేట్ చేస్తుంది కరెన్సీ నోట్స్ని, ఆర్బీఐ. సో కంట్రోలింగ్ ది క్రెడిట్ సిస్టమ్, అనదర్ కంట్రోలింగ్ ది క్రెడిట్ సిస్టమ్. సో మన ఆర్బీఐ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి బ్యాంకు. కింది స్థాయి బ్యాంకులు అన్నింటినీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించే విధంగా చేస్తుంది. సో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫిక్స్ చేయాలి, లోన్స్ ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ప్రియారిటీ సెక్టార్స్కి ఎవరెవరికి లోన్స్ ఎక్కువగా ఇవ్వాలి అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్రెడిట్ సిస్టమ్, యూనిఫామ్ క్రెడిట్ సిస్టమ్, దేశం మొత్తంలో కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేయాలి. ఒకే రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, క్రెడిట్ అంటే రుణ సదుపాయాలను కల్పించాలి. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ అని మనం చెప్పవచ్చు. అండ్ అచీవింగ్ ది మానిటరీ స్టెబిలిటీ ఇన్ ది ఎకానమీ. ఇంతకుముందే చెప్పాను, మానిటరీ స్టెబిలిటీ, మనీ సప్లైని. సో స్టెబిలిటీ అంటే స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది. సో మనీ సప్లై ఎక్కువైనా కష్టమే, మనీ సప్లై అనేటువంటిది తక్కువైనా కానీ కష్టమే. సో ఇంతకుముందే నేను చెప్పాను, స్టేబుల్గా మెయింటైన్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆర్బీఐకి ఉంటుంది. నెక్స్ట్, ప్రొవైడింగ్ గైడ్లైన్స్ టు ది కమర్షియల్ బ్యాంక్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్స్ అన్ని ఆల్మోస్ట్ కూడా కమర్షియల్ బ్యాంక్సే, అంటే ప్రాఫిట్ మోటో కొరకు ఏర్పడినటువంటి బ్యాంక్స్. సో ఈ ఏం చేస్తుంది? గైడ్లైన్స్ని ఎవరు ఇస్తారు? హూ ఈస్ ది ఇష్యూయింగ్ ది గైడ్లైన్స్? బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో కమర్షియల్ బ్యాంక్స్ కొన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. సో ఇవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నామ్స్ ప్రకారంగా, ఎందుకంటే ఇవి షెడ్యూల్ బ్యాంక్స్, అంటే రిజర్వ్ బ్యాంక్ ద్వారా గుర్తింపు పొందినటువంటి బ్యాంకులు కాబట్టి ఇవన్నీ ఎవరి యొక్క నామ్స్కి అనుగుణంగా తన యొక్క మెయింటెనెన్స్ చేయాలి? ఆర్బీఐ నామ్స్ ప్రకారం నడిపించాలి. అండ్ ఎవాల్యుయేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ది యూనిఫామ్ క్రెడిట్ పాలసీ. సో ఎవాల్యుయేట్ చేయడం అంటే రిజర్వ్ బ్యాంకు ఇంకొకటి ఏం చేస్తుందంటే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులను ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే వాటి యొక్క క్రెడిట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎంతవరకు లోన్ రీపేమెంట్ చేస్తున్నారు, ఎంతమందికి లోన్స్ ఇస్తున్నారు, అంతేకాకుండా ఏ విధంగా వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఇవన్నీ సూపర్వైజరీ ఫంక్షన్స్. ఎవరికి యూనిఫామ్ క్రెడిట్ పాలసీ అంటే దేశవ్యాప్తంగా యూనిఫామ్ అంటే ఒకే రకమైనటువంటి బ్యాంకింగ్ సేవలను ప్రొవైడ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సంస్థనే ఆర్బీఐ అని మనం చెప్పవచ్చు. దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్స్. అండ్ వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్బీఐ? ఆర్బీఐ యొక్క మెయిన్ ఫంక్షన్స్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్, నోట్ ఇష్యూ అని మనం చెప్పవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్బీఐ, నోట్ ఇష్యూ. సో నోట్స్, కరెన్సీ నోట్స్ని ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఎవరికి ఉంది అధికారం అంటే కేవలం ఆర్బీఐకి మాత్రమే ఉంది. ఏ బ్యాంకులకు, లోయర్ బ్యాంక్స్కి లేవు. కమర్షియల్ బ్యాంక్స్కు, ఆర్ఆర్బీస్కు, ఏ ఇతర బ్యాంకులకు అధికారము లేదు. కరెన్సీ నోట్స్ ఇష్యూ చేసే అధికారం దట్ రైట్స్ ఓన్లీ హ్యావింగ్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ. ప్రతి కరెన్సీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ యొక్క సిగ్నేచర్ ఉండాలి. అది చట్టబద్ధంగా రిజర్వ్ బ్యాంక్ దాన్ని యాక్సెప్ట్ చేసిన ద్రవ్యాన్ని చలామణి చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ది ఆర్బీఐ హ్యాస్ మొనోపలీ ఆన్ నోట్ ఇష్యూ. సో మొనోపలీ అంటే గుత్తాధిపత్యం, కరెన్సీ నోట్స్ ఇష్యూ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐ. ఇట్ మెయింటైన్ గోల్డ్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో
గోల్డ్ రిజర్వ్స్ని కూడా మెయింటైన్ చేస్తుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ని కూడా సో మెయింటైన్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఆర్బీఐకి ఉంటుంది. అండ్ ప్రజెంట్ ఆర్బీఐ ఇష్యూ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100, 200, 500 రూపీస్ని ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ప్రతి కరెన్సీ నోటుపై ఎవరి సిగ్నేచర్ ఉంటుందంటే ఆర్బీఐ గవర్నర్. RBI governor signature is very very important one on every currency note. Okay, so this is the note issue first function. Next, banker of the గవర్నమెంట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది గవర్నమెంట్కి ఒక బ్యాంకర్ లాగా పనిచేస్తుంది. యు నో దట్ at the time of shortage of the funds by the government, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, తనకు ఫండ్స్ షార్టేజ్ ఉంది, సడన్గా కొంత అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది సాలరీస్ కొరకు, రకరకాల అడ్మినిస్ట్రేషన్ పర్పస్, అప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎవరి దగ్గర లోన్స్ తీసుకుంటుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంత లోన్ అడ్వాన్స్ రూపంలో తీసుకుంటుంది. సో అందుకే దీన్ని ఏమంటారంటే ఆర్బీఐ ఈజ్ ది బ్యాంకర్ ఆఫ్ ది గవర్నమెంట్కి ఒక బ్యాంకర్ లాగా పనిచేస్తుంది. ఓకే, ఆర్బీఐ యాక్ట్ యాజ్ బ్యాంకర్ అండ్ ఏజెంట్ అడ్వైజ్ ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్వైజ్ కూడా చేస్తుంది, ఆర్థిక విధి విధానాలపై అడ్వైజ్ చేస్తుంది టు ది గవర్నమెంట్. ఇట్ అసిస్ట్ ది గవర్నమెంట్ టు న్యూ లోన్స్ అండ్ డెప్ట్. గవర్నమెంట్కు కావలసినటువంటి కొత్త రుణాలపై కానీ అడ్వాన్సెస్పై కానీ అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ది బ్యాంకర్ ఆఫ్ ది గవర్నమెంట్. అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్బీఐ బ్యాంకర్స్ బ్యాంక్ అంటే బ్యాంకులకే ఇది బ్యాంకు లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో రకరకాల బ్యాంకులు ఉన్నాయి. సో లైక్ దట్ ఐడిబిఐ. సో చూడండి, ఐడిబిఐ, సిడ్బి, తర్వాత నాబార్డ్. ఇంకా ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి, నేను కొన్ని చెప్తున్నాను. ఐడిబిఐ అనేటువంటిది కేవలం పారిశ్రామిక రంగ అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినట్టు పరిశ్రమలకు కావాల్సినటువంటి లోన్స్ను ప్రొవైడ్ చేస్తుంది. అది సిడ్బి అనేటువంటిది ఏం చేస్తుంది? ఇది ఓన్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కొరకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి ఈ సిడ్బి అనేటువంటి బ్యాంక్ని ఏర్పాటు చేసింది. నాబార్డ్ అనేటువంటిది బ్యాంక్ ఎవరి కొరకు? అగ్రికల్చర్ కొరకు, అగ్రికల్చర్ క్రెడిట్ కొరకు, అగ్రికల్చర్ బ్యాంకుల అగ్రికల్చర్ ఫార్మర్స్ కొరకు ఏర్పాటు చేసి, అంటే 3 సెక్టార్లు, ఇక్కడ ఇండస్ట్రియల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్. ఇంకా ఎన్నో రకాల బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్బీఐ, బిఓఐ, సో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా ఏమనంటే బ్యాంకర్స్ బ్యాంక్. సో ఈ బ్యాంకులు ఏం చేస్తాయంటే తనకు కావలసినటువంటి మూలధనాన్ని మళ్ళీ ఎవరి నుంచి ఇవి తీసుకుంటున్నాయి? ఆర్బీఐ నుంచి తీసుకుంటున్నాయి. సో ఈ బ్యాంకులు వివిధ వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి లేదా వాటికి కూడా అవసరాలు అనేటువంటివి ఉంటాయి, ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి. సో సడన్గా ఒక బ్యాంకులో కొంత డబ్బు షార్టేజ్ ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఆర్బీఐ నుంచి లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే బ్యాంకర్స్ బ్యాంక్ అంటున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ది బ్యాంకర్స్ బ్యాంక్. ఆల్ ది షెడ్యూల్డ్ బ్యాంక్స్, ఇంతకుముందే చెప్పాను, షెడ్యూల్డ్ బ్యాంక్స్, నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్. షెడ్యూల్డ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందినటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందినటువంటి బ్యాంకులను నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అని చెప్పవచ్చు. అంటే వాటికి చట్టబద్ధత అనేది ఉండదు. కేవలం షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ ద్వారా గుర్తింపు పొందినటువంటి బ్యాంకులను షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటారు. సో రిసీవ్ ది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఆర్బీఐ. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అంటే సో రకరకాల ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని ఆర్బీఐ పొందుతాయి. ఇట్స్ యాక్ట్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్ బిట్వీన్ ఇంటర్ బ్యాంక్ అకౌంట్స్. సో ఈ బ్యాంకులు రకరకాల చెక్కులు, రకరకాల వ్యక్తులు రకరకాల బ్యాంకులలో అకౌంట్స్ ఉంటాయి, వాళ్ళు రకరకాల చెక్స్ని ఇష్యూ చేస్తుంటారు. ఈ అన్ని చెక్స్ని ఎవరు క్లియర్ చేస్తున్నారంటే ఆర్బీఐ. ఫైనల్లీ ఆర్బీఐ. సో ఆర్బీఐ యాక్టింగ్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్ అని కూడా మనం చెప్పవచ్చు.
క్లియరింగ్ హౌస్. ఆర్బీఐ యాక్ట్ యాజ్ ఏ ఆర్బీఐ బ్యాంక్ ఈజ్ ది క్లియరింగ్ హౌస్గా కూడా పని చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, అనదర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ది ఆర్బీఐ, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. లాస్ట్ రిసార్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు రకరకాల వ్యక్తులు సడన్గా గుర్తుకు ఎవరు వస్తారంటే అతని నమ్మకమైనటువంటి వ్యక్తి ఎవరు ఉంటారో అతనే గుర్తుకొస్తాడు. పోయి అతని దగ్గర ఏం చేస్తాడంటే కొంత అమౌంట్ నాకు హెల్ప్ చేయాలి, నాకు సడన్గా నీడ్ ఉందని అడుగుతాడు. అంటే గవర్నమెంట్ కూడా బ్యాంకులు కూడా ఏమంటాయంటే, సో దిస్ ఈజ్ ది లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. బ్యాంకులు కూడా ఏం చేస్తున్నాయి, బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ఏం చేస్తున్నాయి, ప్రభుత్వానికి అనుకోకుండా కొంత డబ్బు అవసరమైంది, ఇమీడియట్లీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే లాస్ట్ రిసార్ట్ అంటే చివరి అవకాశంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ బ్యాంకులైనా సరే తమకి ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరి దగ్గర లోన్స్ తీసుకుంటారు, ఆర్బీఐ. దట్స్ వై లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అని చెప్పి ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ లాస్ట్ రిసార్ట్ టు ఆల్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్. అర్థమైందిగా ఇది. సో ప్రభుత్వాలకు కానీ బ్యాంక్స్ కానీ చివరి లాస్ట్ రిసార్ట్ ఏదంటే ఆర్బీఐ. మనం ఎవరిని అడిగినా ఇవ్వరు, డబ్బులు ఇవ్వనప్పుడు మనం సడన్గా ఎవరి దగ్గరికి వెళ్తాము, ఆర్బీఐ దగ్గర పోయి తెచ్చుకుంటాం డబ్బులు. సో నెక్స్ట్ క్లియరింగ్ హౌస్, ఇంతకుముందు చెప్పాను ఆర్బీఐ యాక్ట్స్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్. బిజినెస్ అండ్ కస్టమర్స్ ఇష్యూయింగ్ ది డిఫరెంట్ చెక్స్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాంక్స్ టువార్డ్స్ ది పేమెంట్స్ చేసేటప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాల చెక్లను ఇష్యూ చేస్తారు, వారు రకరకాల బ్యాంకు యొక్క చెక్లను ఇష్యూ చేస్తారు. ఆ చెక్కులను అన్నింటినీ కూడా ఎవరు క్లియర్ చేస్తారంటే ఆర్బీఐ క్లియర్ చేస్తుంది. ఆల్ ది చెక్స్ ఆర్ క్లియర్డ్ బై ది ఆర్బీఐ. సో నెక్స్ట్ 6(1) కస్టోడియన్ ఫర్ ఫారెన్ రిజర్వ్స్. సో విదేశీ మూలధనానికి కూడా ఒక కస్టోడియన్ లాగా ఒక భద్రతను కల్పిస్తుంది ఆర్బీఐ అనేటువంటిది. సో విదేశీ మూలధనం కానీ విదేశీ పెట్టుబడులపై కానీ ఒక కస్టోడియన్గా పనిచేస్తుంది. ఇట్ మెయింటైన్ ది స్టెబిలిటీ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్స్ అంటే ఎగుమతులపై దిగుమతులపై స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది, వాటి యొక్క ధరలను కూడా నియంత్రిస్తుంది. బిట్వీన్ ది ఇండియన్ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ. సో మన యొక్క కరెన్సీ నుంచి నేను విదేశాలకు వెళ్ళాలనుకున్నాను, నా ఇండియన్ కరెన్సీని నేను అమెరికాలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది, అమెరికన్ డాలర్స్ని ఇండియన్ కరెన్సీలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో స్టేబుల్గా దాన్ని మెయింటైన్ చేస్తుంది. అండ్ 7(1) క్రెడిట్ కంట్రోలర్. ఆర్బీఐ ఈజ్ ది క్రెడిట్ కంట్రోలర్. అంటే భారతదేశంలో రకరకాల బ్యాంకులు ఉంటాయి, ఆ బ్యాంకులన్నింటినీ కూడా క్రెడిట్ కంట్రోల్ చేసేది ఎవరికి అధికారం ఉంటుందంటే ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రమే ఉంటుంది. దాన్ని క్రెడిట్ కంట్రోలర్ అంటారు. ఆర్బీఐ కంట్రోలింగ్ ది యూనిఫామ్ క్రెడిట్ పాలసీ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ త్రూ అవుట్ ది కంట్రీ. మొత్తం దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రేట్స్ని, క్రెడిట్ పాలసీని మెయింటైన్ చేసేది, కంట్రోల్ చేసే హక్కు ఎవరికి ఉంటుందంటే ఓన్లీ ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్, సూపర్వైజరీ ఫంక్షన్స్. సో ఆర్బీఐ అనేటువంటిది నాట్ ఓన్లీ క్రెడిట్ కంట్రోలర్ ఇష్యూయింగ్ ది నోట్స్, సూపర్వైజ్ కూడా చేస్తుంది. కింది స్థాయి బ్యాంకుల యొక్క విధి విధానాలను, బ్యాంకుల యొక్క పనితీరును ఎవరు సూపర్వైజ్ చేస్తారంటే ఆర్బీఐ అనేటువంటి సూపర్వైజ్ చేస్తుంది. సూపర్వైజరీ ఫంక్షన్, ఏ సూపర్వైజరీ ఫంక్షన్ చేస్తుందంటే ఆర్బీఐ సూపర్వైజ్ అండ్ మెయింటైనింగ్ ఆల్ లోయర్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా సూపర్వైజ్ చేస్తుంది. సో ఎవరు చూస్తున్నారు, ఆర్బీఐ. లోయర్ బ్యాంక్స్ అన్నింటినీ కూడా సూపర్వైజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఇష్యూస్ ది నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది షెడ్యూల్డ్ బ్యాంక్స్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, వాటిని అమలు పరిచే విధంగా ఎవరు చూస్తారంటే ఆర్బీఐ అనేటువంటిది చూస్తుంది. సూపర్వైజరీ ఫంక్షన్స్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రమోషనల్ అండ్ డెవలప్మెంటల్ ఫంక్షన్స్.
సో ముఖ్యంగా ఆర్బీఐ ఈజ్ ది వన్ హైయెస్ట్ బ్యాంక్ ఇన్ ది కంట్రీ. ఇట్ ఈస్ ది అపెక్స్ బ్యాంక్ ఇన్ ది కంట్రీ. సో గ్రామీణ ప్రాంతాలలో కూడా బ్యాంకింగ్ సేవలను విస్తృతం చేయడానికి, సేవలను అందించడానికి కొన్ని రకాలైనటువంటి బ్రాంచెస్‌ని, కొత్త కొత్త బ్యాంకులను ఎస్టాబ్లిష్‌మెంట్ చేయాలి అంటే ఆర్బీఐ అనుమతి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇది ప్రమోషనల్ ఫంక్షన్స్‌ని కూడా నిర్వర్తిస్తుంది. డెవలప్‌మెంటల్ ఫంక్షన్స్‌ని కూడా నిర్వర్తిస్తుంది. ఇంతకుముందే చెప్పాను. డెవలప్‌మెంట్ చేయడానికి రకరకాల బ్యాంకులను ఆర్బీఐ అనేటువంటిది ఏర్పాటు చేసింది. దాంట్లో ఐడీబీఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సిడ్బీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, చిన్న తరహా పరిశ్రమలకు కావలసిన రుణాలను కల్పించడానికి నాబార్డ్, సో కోఆపరేటివ్ బ్యాంక్స్, ఆర్ఆర్బీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నారు? సో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కొరకు లేదా ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం కొరకు ఒక సెక్టార్‌ను డెవలప్మెంట్ చేయడానికి ఈ బ్యాంకులను ఏర్పాటు చేస్తుంది. డెవలప్‌మెంటల్ ఫంక్షన్స్ ఎవరు చేస్తారంటే ఆర్బీఐ. సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ బ్యాంక్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బ్రాంచెస్, కొత్త బ్యాంకులను పెట్టాలన్నా, ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూ బ్రాంచెస్ పెట్టాలన్నా దట్ ఈజ్ ఎవరు అనుమతి కావాలి? ఎవరి ద్వారా? ఆర్బీఐ ద్వారానే అది సాధ్యమవుతుంది. నాట్ ఓన్లీ దట్ ఆర్బీఐ ఈజ్ రీఫైనాన్స్ ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. సో రీఫైనాన్స్ అంటే ఏంటిది? రీఫైనాన్స్. సో రీఫైనాన్స్ అంటే సింపుల్‌గా చూడండి, రీఫైనాన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఉంది, ఒక ఆర్ఆర్బీ ఉంది. దానికి ఆర్బీఐ ఒక 10 crores లోన్ ఇచ్చింది. అది సకాలంలో తిరిగి చెల్లించలేకపోయింది. 5 years ఎంత టైం తీసుకున్నది ఇది? 5 years టైంలో చెల్లించాలని రూల్ పెట్టింది ఇది. 5 yearsలో చెల్లించలేదు. మళ్ళీ ఏం చేస్తుంది? దాని యొక్క టైం అనేది రీఫైనాన్స్ చేసి 10 crores రీఫైనాన్స్ చేసి ఒక 10 yearsకి పెంచడం జరుగుతుంది. 10 yearsకి. అంటే అదే మూలధనాన్ని మళ్ళీ ఏం చేస్తుంది ఆర్బీఐ కూడా ఒక బ్యాంక్. దానికి కూడా ఇంట్రెస్ట్ రావాలి. అది కూడా ఒక ప్రాఫిట్ మోటివ్‌తో ఏర్పాటు చేసినటువంటిది కాబట్టి మళ్ళీ ఉన్న తిరిగి రుణాలను చెల్లించడం అనేది జరుగుతుంది. రీఫైనాన్స్ ద స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఇట్ ప్రొవైడ్ ది ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్. సో అగ్రికల్చర్‌కు, ఇండస్ట్రీస్‌కు కావాల్సినటువంటి క్రెడిట్ కూడా ఇస్తుంది. సో ఇవన్నీ కూడా ఏమంటారంటే దట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఆర్బీఐ. సో ఇది క్లియర్‌గా అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది భారతదేశంలో అత్యున్నతమైనటువంటి బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935లో సెటప్ చేశారు. కానీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949లో దీన్ని జాతీయం నేషనలైజ్ చేశారు. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. So if it is useful to you, please subscribe, share and like my channel. Thank you so much.